హలో ఆస్పిరెంట్స్. సో ఐ థింక్ చాలా డేస్ అయింది అనుకుంటా వీడియోస్ రిలీజ్ చేయక. సో టుడే ఐ వాంట్ టు అప్లోడ్ ఏ వీడియో రిగార్డింగ్ మోడర్న్ హిస్టరీ ఎంసీక్యూస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ దట్ టు ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్. సో మనకి తెలిసిందే, ఇప్పుడు హిస్టరీ మనం ఎంత చదివినా కూడా సో మనకి మనం ఏ వేలో వెళ్తున్నాం, ఎట్లా చదువుతున్నాం అని మనకు అర్థం కాదు. చదివినట్టే ఉంటుంది, వచ్చినట్టే ఉంటుంది, కానీ మళ్ళీ మర్చిపోతాం కదా. సో దానికి కాకుండా ఇంకో మెథడ్ ఆఫ్ స్టడీయింగ్ ఏంటిదంటే, ఎంసీక్యూస్ నుంచి మనం చదివినాం అనుకో మనకు ఆ టాపిక్ కూడా ఈజీ గుర్తుంటుంది అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్, ఓకేనా. ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో రిఫరెన్స్ టు ది రెవెన్యూ కలెక్షన్ బై కార్న్వాలిస్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో ఇదేంటి మరి 2024 ఎంసీక్యూ. సో ఏం అడుగుతున్నారు మరి ఎంసీక్యూలో అంటే రెవెన్యూ కలెక్షన్స్ మెథడ్స్ గురించి అడుగుతున్నారు. కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అది చూద్దాం. సో అండర్ ది రాయత్వారీ సెటిల్మెంట్ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్ ద పీసెంట్స్ వర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ రెవెన్యూ పేమెంట్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాడ్ హార్వెస్ట్ ఆర్ న్యాచురల్ కలామిటీస్. సో ఇంకొక ఆప్షన్ అంటే ఏంటి, ఫస్ట్ మనం ఆన్సర్ మనం చేయడానికి అంటే ఆన్సర్ చూడకుండా ఆన్సర్ చేయడానికి చూద్దాం. మీరు కూడా ట్రై చేయండి, నేను కూడా ట్రై చేస్తే తర్వాత ఆన్సర్ చేసేద్దాం అనమాట. సో ఫస్ట్ ఏం అడుగుతున్నాడు, రాయత్వారీ సెటిల్మెంట్లో ఏముంటుందంట, రెవెన్యూ కలెక్షన్ చేసేటప్పుడు పీసెంట్స్ అంటే ఫార్మర్స్ కదా. సో పీసెంట్స్ వర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ రెవెన్యూ పేమెంట్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాడ్ హార్వెస్ట్ ఆర్ న్యాచురల్ కలామిటీస్. అంటే ఏంటిది మరి, ఒకవేళ న్యాచురల్ కలామిటీ అయినా హార్వెస్ట్ మంచి రాకపోయినా రెవెన్యూ పేమెంట్ అనేది ఎగ్జామ్ చేస్తారు రాయత్వారీ సెటిల్మెంట్లో అని అంటున్నారు. సో ఇదొక స్టేట్మెంట్. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, అండర్ ది పర్మనెంట్ సెటిల్మెంట్ ఇన్ బెంగాల్. సో పర్మనెంట్ సెటిల్మెంట్ గురించి అడుగుతున్నారు బెంగాల్లో. సో ఈ పర్మనెంట్ సెటిల్మెంట్నే జమీందారీ సిస్టమ్ అని కూడా అంటాం. సో దాంట్లో ఒకవేళ జమీందారీ రెవెన్యూ పే చేయడం ఫెయిల్ అయితే ఆనర్ బిఫోర్ ది ఫిక్స్డ్ డేట్ he would be removed from the zemindari అంటున్నారు. సో విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్. సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ ఫాల్స్. సో ఫస్ట్ గెస్ చేద్దాం, ఓకేనా. సో మీరేమనుకుంటున్నారు ఆన్సర్ పెట్టండి అండ్ లెట్ us గెస్ ఇట్. సో జనరల్గా అసలు మనకు రాయత్వారీ సిస్టమ్ తెలియదు, జమీందారీ సిస్టమ్ తెలియదు, ఏం తెలియదు. బట్ ఆన్సర్ చేయడానికి చూద్దాం. జీరో నాలెడ్జ్ కూడా ఇది ఆన్సర్ చేయొచ్చు. ఎట్లా అంటే ఏ సెటిల్మెంట్లోనైనా సో ఇట్ ఈస్ బై బ్రిటిషర్స్. వాళ్ళు ఎంత హార్డ్గా ఉండేదో మనకి తెలుసు. సో అట్లాంటప్పుడు కంప్లీట్గా రెవెన్యూ పేమెంట్ని ఎగ్జెంప్ట్ చేస్తారా వాళ్ళు? ఒకవేళ తగ్గిస్తే తగ్గించవచ్చు కానీ ఎగ్జెంప్ట్ అయితే చెయ్యరు కదా. సో ఇది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒకవేళ జమీందార్ ఫెయిల్ అయిండు రెవెన్యూ కట్టనీకి, సో అప్పుడు ఏంటి, జమీందార్ని తీసేస్తారు అన్నారు కదా. సో అంతే కదా, అప్పుడు ఎంత స్ట్రిక్ట్, నువ్వు కాకపోతే ఇంకొకరిని పెడతా కానీ రెవెన్యూ కలెక్షన్ అయితే కావాలి కదా. సో దిస్ కెన్ బి కరెక్ట్. సో మనకి ఆప్షన్ బి 2 ఓన్లీ చూద్దాం, ఓకేనా. సో మీకేమొచ్చిందో ఆన్సర్ చెప్పండి కామెంట్స్లో. సో మనకైతే 2 ఓన్లీ అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు ఏంటి మరి, ఇట్లనే చదువుకోవాలా కాదు. ఇప్పుడు మనం ఈ టాపిక్లో రాయత్వారీ గురించి వచ్చింది అండ్ జమీందారీ గురించి వచ్చింది కాబట్టి ఇక్కడనే వాటి గురించి నేర్చుకున్నాం అనుకోండి, అయిపోతుంది కదా. సో దిస్ ఈజ్ ది వే ఆఫ్ లెర్నింగ్ అనమాట. సో ఇప్పుడు చూద్దాం. అండ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ మై వాయిస్ అండి, బికాజ్ కొంచెం కోల్డ్గా ఉంది. సో అడ్జస్ట్ విత్ ఇట్. So the Raitwari settlement was a land revenue system in British India that allowed the government to directly collect tax from the peasants. అంటే ఏంటి, ఇక్కడ మధ్యవర్తి అనే వాళ్ళు ఉండరు అనమాట. చూడండి, రాయత్వారీ సెటిల్మెంట్లో డైరెక్ట్ ట్యాక్స్, మధ్యలో మిడిల్ మెన్ అనేది ఉండరు. సో అందుకే పేరులోనే రాయత్వారీ సెటిల్మెంట్ అని వచ్చింది. సో ఇది ఎప్పుడు మరి 1800s ఇంట్రడ్యూస్ చేసిళ్ళు. ఎవరు ఇంట్రొడ్యూస్ చేసిళ్ళు, థామస్ మొన్రో ఇంట్రడ్యూస్ చేసిండు. సో మనం ఇక్కడ ఏమేమి నేర్చుకున్నాం, రాయత్వారీ సెటిల్మెంట్లో మిడిల్ మ్యాన్ ఉండరు అండ్ రెవెన్యూ కలెక్షన్ సిస్టమ్ ఇది ఒకటి, డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి కలెక్ట్ చేస్తారు, అదొక థింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మరి, థామస్ మొన్రో ఇంట్రడ్యూస్ చేసిండు ఎప్పుడు 1800s.
సో మీకు ఇది ఎప్పుడు గుర్తుండిపోవాలి ఇంకా. సో హౌ ఇట్ వర్క్డ్, మరి ఇది ఎలా వర్క్ అయింది. సో ద గవర్నమెంట్ ఎట్లా వర్క్ అవుతుంది, వర్కింగ్ మెషర్స్ ఏముంది చూద్దాం. ఫస్ట్, గవర్నమెంట్ అసెస్ ది ల్యాండ్ బేస్డ్ ఆన్ ఇట్స్ క్రాప్ పొటెన్షియల్ అండ్ కల్టివేషన్. సో ఏంటిది మరి, గవర్నమెంట్ అనేది ల్యాండ్ని ఎట్లా అసెస్ చేసేవాళ్ళు అంటే ఆ క్రాప్ ఎంత పండిస్తుంది, ఆ ల్యాండ్లో ఎంత క్రాప్ పండుతుంది, ఎంత కల్టివేట్ చేయొచ్చు అని అట్లా మెజర్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఏంటి, గవర్నమెంట్ కలెక్టెడ్ ట్యాక్సెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ పీసెన్స్, అంటే ఫార్మర్స్ నుంచి డైరెక్ట్గా కలెక్ట్ చేసేవాళ్ళు, ఇంతకుముందే చూసినాం. ఇంకొకటి ఏంటి, ఫార్మర్స్కి ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు, ల్యాండ్ కొనాలన్నా అమ్మాలన్నా, అదొకటి. ఇంకొకటి చూడండి ఇక్కడ, ఇఫ్ ఫార్మర్స్ డిడెంట్ పే దేర్ ట్యాక్సెస్ ద గవర్నమెంట్ కుడ్ కన్ఫిస్కేట్ దేర్ ల్యాండ్. ట్యాక్సెస్ కట్టకపోతే గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్ని తీసుకునేది. అంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఎగ్జెంప్ట్ రెవెన్యూ అంటే ఫార్మర్స్ని ఎగ్జామ్ చేసేవాళ్ళు రెవెన్యూ పేమెంట్ నుంచి అని ఉంది. అంత సీనే ఉండదు, అస్సలు ఎగ్జామ్ చేసే ఛాన్సే ఉండదు కదా. సో ఇట్లాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు 1-2 సార్లు చదివితే మనకు అక్కడనే ఆన్సర్ ఉంటుంది అనమాట. మరి ఇప్పుడు బెనిఫిట్స్ ఏంటియో చూద్దాం. సో మిడిల్ మ్యాన్ ఎలిమినేట్ అయిపోతారు కాబట్టి ఈ ఫార్మర్స్కి కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది, ఇది ఒక బెనిఫిట్. నెక్స్ట్ ఏంటి, ల్యాండ్ కెపాసిటీని బట్టే ట్యాక్సెస్ని అసెస్ చేసే వాళ్ళు, ఇష్టం వచ్చినట్టు కలెక్ట్ చేసే వాళ్ళు కాదనమాట. దీస్ ఆర్ ది బెనిఫిట్. సో మరి డ్రాబ్యాక్స్ ఏంటివి, సో డీటెయిల్డ్ ఇప్పుడు ల్యాండ్ని బట్టి కలెక్ట్ చేస్తారు కదా. సో ఇండివిజువల్ కలెక్షన్ మెజర్మెంట్స్ అవన్నీ చేయాలి కాబట్టి అది కొంచెం కాస్ట్లీ అయ్యేది రైతువారీ సిస్టమ్. అండ్ ఇంకొకటి ఏంటిది, రెవెన్యూ ఆఫీషియల్స్కి చాలా పవర్ వచ్చేసింది ఈ సిస్టంలో. సో దీస్ ఆర్ ది డ్రాబ్యాక్స్. నెక్స్ట్, మరి ఎక్కడ యూజ్ చేసిళ్ళు, ఆల్ ఓవర్ బ్రిటిష్ ప్రొవిన్సెస్లో యూజ్ చేసిల్లా, నార్త్ ఈస్ట్, సౌత్, వెస్ట్, సో మొత్తం యూజ్ చేసిల్లా అంటే కాదు. సో కొన్ని ప్లేసెస్ మాత్రమే ఉన్నాయి. ఏంటివి మరి, మద్రాస్, బాంబే ఏరియాస్లలో మెయిన్గా, ఇటు బాంబే యాజ్ వెల్ యాజ్ అస్సాం అండ్ కూర్గ్ ప్లేసెస్లలో యూజ్ చేసిల్లు అనమాట. దీస్ ఆర్ థింగ్స్ రిలేటెడ్ టు రైతువారీ సిస్టమ్. సో మనం ఇక్కడ రైతువారీ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం. చూడండి ఇక్కడ, రైతువారీ సిస్టమ్ బాంబే అండ్ మద్రాస్ ఏరియాస్లో. నెక్స్ట్, పర్మనెంట్ సెటిల్మెంట్ని జమీందారీ సిస్టమ్ అని కూడా అంటాం కదా. సో ఇది బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్లేసెస్లలో. మహల్వారీ సిస్టంలోనేమో పంజాబ్ అండ్ యూపీ. దీంట్లో మిడిల్ మెన్ ఉంటారు అండ్ దీంట్లో కూడా మిడిల్ మెన్ ఉంటారు, అంటే జమీందారీస్ ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి మిడిల్ మెన్ అని ఉండరు. సో దీస్ ఆర్ ది థింగ్స్. నెక్స్ట్, ఇప్పుడు పర్మనెంట్ సెటిల్మెంట్ గురించి చూస్తాం. సో పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టంలో ఇదేంటి మరి, ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ విచ్ ఇంప్లిమెంటెడ్ బై ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు 1793లో. ఇదేంటి మరి, రైతువారీ సిస్టమ్ 1800స్లో అయితే ఇది 1790s టైంలో ఇంట్రడ్యూస్ చేసిళ్ళు అనమాట. పర్మనెంట్ సెటిల్మెంట్ ఏ ప్లేసెస్లలో, బెంగాల్, బీహార్, ఒరిస్సా ఆ ప్లేసెస్లలో ఇంట్రడ్యూస్ చేసిళ్ళు. అండ్ అగ్రిమెంట్ బిట్వీన్ ది కంపెనీ అండ్ ల్యాండ్ లార్డ్స్. It was an agreement between company and landlords of Bengal to fix the amount of revenue to be collected from the land. సో స్పెసిఫిక్ ల్యాండ్ నుంచి ఇంత అమౌంట్ కలెక్ట్ చేయాలి అని చెప్పేసి ఇట్స్ అగ్రిమెంట్ అనమాట. సో ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ని ఏమంటాం, జమీందారీ సిస్టమ్ అని కూడా అంటామని ఇంతకుముందే చూసుకుందాం. సో దీంట్లో ఏంటి మరి, సో జమీందార్స్కి ల్యాండ్ రైట్స్ ఇచ్చేస్తారు దీంట్లో. పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టంలో ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, ఫార్మర్ ఉంటాడు, బ్రిటిషర్స్ ఉంటారు. సో మధ్యలో ఈ ల్యాండ్ ఉంటుంది కదా, ఫార్మర్ ల్యాండ్ ఉంటుంది కదా. సో ఒక మిడిల్ మ్యాన్ వస్తాడు. సో ఈ మిడిల్ మ్యాన్ ఏం చేస్తారంటే ఇక్కడున్న ఫార్మర్ ల్యాండ్స్ నుంచి కొన్ని డిఫరెంట్ ల్యాండ్స్ నుంచి ఏం చేయాలి, ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, రెవెన్యూ కలెక్ట్ చేయాలి. సో మరి ఈ ల్యాండ్స్ మొత్తం ఏంటి, హెరిడిటరీ ల్యాండ్ లైన్స్ వీళ్ళ పేరు మీద ఉంటుందా అంటే కాదు, ఈ జమీందార్ పేరు మీద ఉంటుంది. సో దిస్ ఈజ్ ది మెయిన్ ఫీచర్ ఆఫ్ ది పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఆర్ జమీందారీ సిస్టమ్. సో మరి ఇంకేంటి మరి, ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ పే చేయాలి. నువ్వు వీళ్ళ దగ్గర నుంచి ఎంతన్నా కలెక్ట్ చేయి, ఎక్కువన్నా కలెక్ట్ చేయి, తక్కువన్నా కలెక్ట్ చేయి, సంబంధం లేదు వీళ్ళకి. సో వీళ్ళకి ఎంత ఫిక్స్డ్గా పే చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది ఫీచర్. సో బ్రిటిష్ గవర్నమెంట్ టుక్ 10/11 ఆఫ్ ది ట్యాక్స్ కలెక్టెడ్ అండ్ జమీందార్ ఇస్ కెప్ట్ ది వన్ అంటే ఇప్పుడు 11 పార్ట్స్ ఉన్నాయనుకో, దాంట్లో 10 పార్ట్స్ బ్రిటిషర్స్కి ఇచ్చేసి 1 పార్ట్ ఈ జమీందార్ కమిషన్గా ఉంచుకునేవాడు. సో దిస్ ఈజ్ ద థింగ్.
అండ్ ఒకవేళ ఫెయిల్ అయితే, ట్యాక్స్ పే చేయడం ఫెయిల్ అయితే ఏమవుతుంది, జమీందార్స్ ల్యాండ్ని వేరే వాళ్ళకి ఆక్షన్ చేస్తారు. సో ఇక్కడ అదే కదా ఉంది మనకి. సో ఇఫ్ జమీందార్ ఫెయిల్ టు పే హిస్ రెవెన్యూ ఏమవుతుంది, రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ జమీందారీ. సో దిస్ కెన్ బి రైట్ ఆన్సర్. సో పర్మనెంట్ సెటిల్మెంట్ వల్ల ఏమైంది మరి, ద పర్మనెంట్ సెటిల్మెంట్ హ్యాడ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ది సోషియో ఎకనామిక్ ల్యాండ్స్కేప్ ఇన్ కొలోనియల్ ఇండియా. సో బ్రిటిష్ కాలనీస్లలో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది చూపించింది. నెక్స్ట్ ఏంటి, సో మనకి విలేజెస్ సైడ్లో చాలా ఇంపాక్ట్ అనేది చూపించింది అనమాట. ఇది డిఫరెంట్ అగ్రికల్చర్ మెథడ్స్ ప్రొడక్టివిటీ అనేది చేంజ్ అవ్వకుంటూ వచ్చింది. సో ఇంకేంటి, ద పర్మనెంట్ సెటిల్మెంట్ వాజ్ ఫస్ట్ ఇంప్లిమెంటెడ్ ఎక్కడ, బెంగాల్, బీహార్, ఒరిస్సా. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటి, రాయత్వారీ సిస్టమ్ ఏ ప్లేసెస్లలో కామెంట్స్లో పెట్టండి, మీరు వింటున్నారో లేదో, ఐ కెన్ నో ఇట్. నెక్స్ట్, ఇట్ వాస్ లాటర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ నార్థర్న్ మద్రాస్ ప్రెసిడెన్సీ అండ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ వారణాసి. తర్వాత ఏంటి, ఇది మహల్వారీ సిస్టమ్తో రిప్లేస్ చేసిళ్ళు ఎప్పుడు, 1822. ఓకేనా. సో 3 అయిపోయినాయి, నేర్చుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ ది వే టు లెర్న్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఇప్పుడు మీకు రాయత్వారీ సిస్టమ్, జమీందారీ సిస్టమ్ ఆర్ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ పర్ఫెక్ట్ అయిపోయింది కదా. సో అట్లనే క్వశ్చన్స్లలో వచ్చే కీవర్డ్స్ని తీసుకొని వాటిని పర్ఫెక్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ వచ్చే ఎంసీక్యూస్ కూడా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ వాజ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ డెసిగ్నేటెడ్ యాజ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఈ క్వశ్చన్ నుంచి మీరేం నేర్చుకోవచ్చు అంటే, సో మనకి 4 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి మరి, జనరల్గా ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్, ఇటు బెంగాల్ ఇది ఇప్పుడు, సో ఇది ఇండియా అనుకోండి జస్ట్ ఫర్ సపోజ్. సో ఒక సైడ్ బెంగాల్, ఇంకొక సైడ్ మద్రాస్, ఇంకొక సైడ్ బాంబే. సో ఈ 3 ప్లేసెస్లలో గవర్నర్స్ ఉండే కదా. సో మరి తర్వాత ఏమైంది, రెగ్యులేటింగ్ యాక్ట్స్ అవన్నీ స్టార్ట్ అయినాక ఏమైంది, ఫస్ట్ బెంగాల్ గవర్నర్ని ఏం చేసిళ్ళు, గవర్నర్ జనరల్ చేసిళ్ళు. తర్వాత ఏంటి, కొన్ని ఇయర్స్ అయినాక గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. సో బ్రిటిష్ ఇండియా, ఈతనే గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా డెసిగ్నేషన్ చేంజ్ చేసిళ్ళు. నెక్స్ట్ ఏంటి, గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా కాస్త ఏమైంది, వైస్రాయ్ ఆఫ్ ఇండియా అయిండు. మళ్ళీ లాస్ట్కి ఏమవుతుంది, వైస్రాయ్ ఆఫ్ ఇండియా డెసిగ్నేషన్ కాస్త తీసేసి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా పెడతారు కదా. సో ఈ 4 ఏ యాక్ట్స్ ద్వారా అయినా గుర్తుపెట్టుకున్నారు అనుకో, ఇట్లాంటి క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా యూ కెన్ సాల్వ్ ఇట్. సో మీకు ఇవన్నీ ఆల్రెడీ తెలిసే ఉంటాయి అనుకుంటున్నాను. రెగ్యులేటింగ్ యాక్ట్, పిట్స్ ఇండియా యాక్ట్, చార్టర్ యాక్ట్ ఇవన్నీ తెలిసే ఉంటాయి. జస్ట్ ఈ క్వశ్చన్కి ఏం అవసరమో అది మాత్రమే చూద్దాం. ఏమైంది మరి ఇక్కడ, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అన్నారు. సో రెగ్యులేటింగ్ యాక్ట్లోనే ఫస్ట్ 1773 అప్పుడే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అవుతారు కదా. సో ఇది అయ్యే ఛాన్స్ ఉండదు ఆన్సర్. నెక్స్ట్ ఏంటి, పిట్స్ ఇండియా యాక్ట్లో ఏం చేంజ్ కాలేదు, చార్టర్ యాక్ట్లో కూడా ఏం చేంజ్ అవ్వలేదు. సో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833లో ఏమైంది, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్, ఇక్కడ ఇండియా అని ఇచ్చిళ్ళు కానీ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అవుతాడు. ఓకేనా. సో దిస్ ఈస్ ది ఆన్సర్. సో ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, గవర్నర్ ఆఫ్ బెంగాల్ టు గవర్నర్ జనరల్ 1773, మళ్ళీ గవర్నర్ జనరల్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా 1833. సో ఇది ఎట్లాగో గుర్తుంటుంది, వైస్రాయ్ ఆఫ్ ఇండియా టు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అని మనకి ఎప్పుడు 1947లో వచ్చింది కాబట్టి ఇది గుర్తుంటుంది. ఇది ఎప్పుడు మరి 1857 రివాల్ట్ జరిగినాక ఏమవుతుంది, క్రౌన్ టేక్ ఓవర్ చేసుకుంటుంది 1858లో. సో అప్పుడు చేంజ్ చేస్తారు, గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా టు వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో ఈ 4 గుర్తుపెట్టుకోండి. సో థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. ఇది 2023లో వచ్చింది. సో కంప్లీట్ ఇవి కంపెనీ రూల్కి రిలేటెడ్ క్వశ్చన్స్ సెగ్రిగేట్ చేసి పెట్టిన అనమాట. సో ఏమైంది, కొందరు నేమ్స్ ఇచ్చారనమాట, అలెగ్జాండర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్ హర్స్ట్, నెక్స్ట్ రాబర్ట్స్వేల్, జేమ్స్
సో వీళ్ళ నేమ్స్ ఇచ్చారనమాట. సో వీళ్ళు దేనికి అసోసియేట్ అయ్యి ఉన్నారు. సో అప్పుడప్పుడు ఇట్లాంటి ఏంటి మనం ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు ఇంత డీప్గా చదవం కదా, ఎవరు దేనికి సంబంధించిన వాళ్ళు ఏంటి అని చెప్పేసి టైంకి గుర్తుకు కూడా రావు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఫ్లూక్లో పెట్టడం కానీ, సో అట్లాంటివి పెట్టకపోవడం కానీ చేస్తాం కదా. సో దీస్ ఆర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇక్కడే నేర్చేసుకున్నాం అనుకో, ఒకవేళ ఇట్లాంటివి రిపీట్ అయితే వీటిని బట్టి మనం ఆన్సర్ చేయవచ్చు. సో ఫస్ట్ ఏమేమి ఇచ్చిన ఆప్షన్స్ మనకు ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెస్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రెస్కి రిలేటెడ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ చర్చెస్ ఇన్ ప్రిన్స్లీ స్టేట్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రైల్వేస్ ఇన్ కొలోనియల్ ఇండియా రిలేటెడ్ థింగ్స్ ఇచ్చిళ్ళు. సో చూద్దాం వీళ్ళు దేనికి సంబంధించిందో. సో అలెగ్జాండర్ దేనికి సంబంధించి బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇతను కూడా బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్, ఆల్బర్ట్ కూడా బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్. నెక్స్ట్ వచ్చేసి రాబర్ట్ స్వెల్ ఏంటి, ఇన్ఛార్జ్ ఆఫ్ ఆర్కియాలజీ. నెక్స్ట్ జేమ్స్ బర్బ్రెస్ ఏంటి, ఇతను కూడా ఆర్కియాలజిస్ట్. సో దీస్ ఆర్ ది 4 members రిలేటెడ్ టు ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్. సో ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. సో ఇట్లాంటివి ఏంటి అంటే చదువుకొని పెట్టుకుంటే ఒకవేళ తగులుతాయి. సో కంప్లీట్ మెమరైజ్ చేయాల్సిన క్వశ్చన్స్ ఇట్లాంటివి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. సో విత్ రిఫరెన్స్ టు ఇండియన్ హిస్టరీ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో మీరు ఇప్పుడు గెస్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి, తర్వాత మనం సొల్యూషన్ చూద్దాం. సో ఇప్పుడు ఆ స్టేట్మెంట్స్ ఏంటియో చూద్దాం. ఇది 2022 క్వశ్చన్. సో మనకు తెలిసిందే కదా, మనకి డచ్, పోర్చుగీస్, ఇంగ్లీష్, సో దీస్ ఆర్ ఆల్ అండ్ ఫ్రెంచ్. సో ఇది ఆర్డర్ అని కాదు, జస్ట్ మనకి 4 వచ్చిళ్ళు కదా, డచ్, ఇంగ్లీష్, పోర్చుగీస్, ఫ్రెంచ్ వీళ్ళందరూ వచ్చిళ్ళు కదా. సో వాళ్ళకి రిలేటెడ్ స్టేట్మెంట్స్ ఇచ్చిళ్ళు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, డచ్ గురించి. డచ్ ఎస్టాబ్లిష్ దేర్ ఫ్యాక్టరీస్ ఆర్ వేర్ హౌసెస్ ఆన్ ది ఈస్ట్ కోస్ట్ ఆన్ ది ల్యాండ్స్ గ్రాంటెడ్ టు దెమ్ బై గజపతి రూలర్స్. సో ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటిదంటే, మీకు డచ్ ఎప్పుడు వచ్చిల్లో టైం పీరియడ్ తెలియాలి. సో మీరు ఈ క్వశ్చన్ ద్వారా ఏం నేర్చుకోవాలి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు వచ్చిళ్ళు టైం పీరియడ్స్ తెలుసుకుంటే సో నెక్స్ట్ ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీగా మీరు పెట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నోట్బుక్లో రాసుకోండి వీళ్ళందరూ ఎప్పుడు వచ్చిళ్ళు, ఎవరు ఫస్ట్ వచ్చిళ్ళు ఏంటి. సో దిస్ ఈస్ ది వర్క్ యూ షుడ్ డూ అనమాట. సో డచ్ అండ్ గజపతి రూలర్స్ ఏ టైం పీరియడ్ తెలిసిందనుకోండి, సో వాళ్ళిద్దరూ ఒక టైం పీరియడ్లో లేకపోతే ఈ ఆన్సర్ రాంగ్ అయిపోతుంది కదా. సో దట్ ఈస్ ది థింగ్ యూ షుడ్ నో అనమాట. నెక్స్ట్ ఆల్ఫాన్సో డి అల్బుక్రే క్యాప్చర్డ్ గోవా ఫ్రమ్ ది బీజాపూర్ సల్తనెట్. సో ఇప్పుడు ఏంటి మనకి ఒకటైతే క్లియర్ ఏంటిది, ఇప్పుడు మనకి వీళ్ళు పోర్చుగీస్ అండ్ వీళ్ళు గోవా క్యాప్చర్ చేసేళ్ళు, ఈ 2 క్లియర్ మనకి. కాకపోతే ఇక్కడ బీజాపూర్ వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నా అని ఒక చిన్న క్వశ్చన్. సో మీరు ఈ పోర్చుగీస్ది చదువుకుంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు. సో దాని గురించి చూద్దాం కరెక్టా కాదా అని చెప్పేసి. నెక్స్ట్ English East India Company established a factory at Madras on a plot of land leased from representative of the Vijayanagara Empire. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడెక్కడ ఫ్యాక్టరీస్ పెట్టిళ్ళు అండ్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, వాళ్ళ టైం పీరియడ్ ఏంటిది అది కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. సో నోట్ డౌన్ చేసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ. సో ఒకసారి మనం ఆప్షన్స్ చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డచ్, గజపతి రూలర్స్ ఆర్ నాట్ ఎట్ సేమ్ పీరియడ్ అనమాట. సో దిస్ ఆప్షన్ అంటే అది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు. సో అప్పుడు మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. 1 దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి, 2 and 3 బి. సో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో హిందూ గజపతి రూలర్స్ ఏ టైం పీరియడ్ 1435 to 1541 CE కదా. సో మరి మన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏ టైం పీరియడ్ ఇక్కడ 1600s. సో వీళ్ళేమో 1450, ఇక్కడేమో 16. సో 2 సేమ్ పీరియడ్ కాదు కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ది రాంగ్ అనమాట. నెక్స్ట్ ఇతను. సో ఇప్పుడు ఫ్రాన్సిస్కో డి అల్మెడా ఎవరు, ఫస్ట్ పోర్చుగల్ గవర్నర్. సో ఆల్ఫాన్సో డి అల్బుక్రే ఎవరు, సెకండ్ పోర్చుగీస్ గవర్నర్. సో ఇతను ఏం చేసిండు మరి, క్యాప్చర్ చేసిండు గోవా 1510లో. హీ క్యాప్చర్డ్ గోవా ఫ్రమ్ సుల్తాన్ ఆఫ్ బీజాపూర్ అనమాట. సో దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ ఈస్ ది
కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఎగ్జామ్ అంటే ఐ మీన్ మీరు నోట్స్లో ఏమేమి నోట్ చేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ ఇక్కడ మనకి 3 వచ్చినాయి. ఇంగ్లీష్ వచ్చింది, పోర్చుగీస్ వచ్చింది, డచ్ వచ్చింది. కాబట్టి హిస్టరీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి వాళ్ళ ముగ్గురు గురించి చదివేసి ఇయర్స్ నోట్ డౌన్ చేసుకొని పెట్టుకుంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. నెక్స్ట్, సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాస్లో ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసిళ్ళు. మద్రాస్లో ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసిళ్ళు కదా, ప్రజెంట్ డే చెన్నై. సో అండ్ మరి ఎవరి దగ్గర నుంచి, అప్పుడున్న లోకల్ నాయక్ రూలర్స్ నుంచి. మరి వాళ్ళు ఎవరు, విజయనగర ఎంపైర్కి రిలేటెడ్ అనమాట. సో దిస్ ఈజ్ ది కరెక్ట్ స్టేట్మెంట్. సో మనకి ఎలిమినేషన్ టెక్నిక్ వచ్చిన కరెక్ట్ ఆన్సర్ పెడతాం, 3 తెలిసిన కరెక్ట్ ఆన్సర్ పెడతాం. సో ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, 5th క్వశ్చన్ 2021లో వచ్చిన క్వశ్చన్. సో ఏం అడుగుతున్నాడు, ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ది 17th century అంటే ఏంటి, ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ది 17th century అంటే టైం పీరియడ్ ఫస్ట్ మీకు తెలిసి ఉండాలి. ఏంటిది, 1600s to 1625 చేసుకోండి. ఫస్ట్ క్వార్టర్, ఫస్ట్ హాఫ్ అని కూడా అనలేదు, ఫస్ట్ క్వార్టర్. ఈ టైంలో ఏమంటున్నారు, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ఆర్ వర్ ది ఫ్యాక్టరీ ఆర్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటున్నారు. సో 3 ఆప్షన్స్ ఇచ్చిళ్ళు, బరోచ్, చికాగో అండ్ ట్రిచియోపల్లి. సో ఈ 3 ఇచ్చిండు. సో ఇవి ఏమేమి ఉన్నాయి అప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, సో ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ది 17th century అంటే చూసినాం కదా, 1601 to 1625. సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టరీస్ ఎక్కడెక్కడ, సూరత్లో, మసూలీపట్నంలో, ఆగ్రాలో అండ్ ఇది అవుట్ ఆఫ్ మన కంట్రీ. నెక్స్ట్ వచ్చేసి బరోచ్లో. సో ఇప్పుడు మనకు ఆప్షన్స్లో ఏమేమి ఉన్నాయి, సో బరోచ్ ఉంది, ఆప్షన్ 1 ఈజ్ ది రైట్. సో ఈ 2 లేవు, సో ఆన్సర్ ఏమవుతుంది, 1 ఓన్లీ. ఓకేనా. సో మీరు ఈ క్వశ్చన్ నుంచి ఏమేమి అంటే ఏం నోట్స్లో ఏం రాసుకోవచ్చు, ఫస్ట్ ఇయర్స్ వేసుకోండి. ఇయర్స్ వేసుకొని ఏ ఇయర్లో ఎక్కడెక్కడ ఫ్యాక్టరీస్ పెట్టేసిళ్ళు అని చెప్పేసి చదువుకుంటే మీకు రివిజన్ అయినట్టు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎలిమినేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దిస్ ఈస్ ది థింగ్. సో ఎప్పుడంటే సూరత్లో 1613, మచిలీపట్నం, ఆగ్రా, బరోచ్. సో దిస్ ఈస్ ది థింగ్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ హిస్టరీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని ఉంది. సో ఫస్ట్, హైదరాబాద్ స్టేట్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ విజయనగర ఎంపైర్, Mysore kingdom emerged out of Vijayanagara empire, and Rohilkhand kingdom was formed out of territories occupied by Ahmad Shah Durrani. So select the correct options అని ఉంది. సో ఒక చిన్న మిస్టేక్ లా వచ్చిందనమాట, ఐ హ్యావ్ కరెక్టెడ్ ఇట్. సో విత్ రిఫరెన్స్ టు ఇండియన్ హిస్టరీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ ఏంటి, నిజామాత్ ఆఫ్ ఆర్కోట్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఏంటి, మైసూర్ కింగ్డమ్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ విజయనగర ఎంపైర్. సో ఇది బేసిక్ హిస్టరీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది, విజయనగర ఎంపైర్ నుంచి మైసూర్ కింగ్డమ్ ఎమర్జ్ అయిందని చెప్పేసి. సో ఇది డౌట్ లేదు, దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఏంటి, ఈ 2 చూద్దాం. నిజామాత్ ఆఫ్ ఆర్కోట్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్, దీని కింద ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి, రోహిల్ఖండ్ కింగ్డమ్ వాజ్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ది టెరిటరీస్ ఆక్యుపైడ్ బై అహ్మద్ షా దురానీ. సో ఇది అయ్యే ఛాన్స్ లేదు, సో ఇట్ కెనాట్ బి ట్రూ. అది ఎందుకో రీజన్ చూద్దాం కింద. సో ఫస్ట్ రీజన్స్ చూద్దాం. సో నిజామాత్ ఆఫ్ ఆర్కట్ ఎక్కడి నుంచి అనమాట, హైదరాబాద్ స్టేట్ నుంచి అయితే ఎమర్జ్ అవ్వలేదు. మరి ఎక్కడి నుంచి అయింది, ఒరిజినల్లీ ఏంటి మరి, ముఘల్ ఎంపైర్లో ఒక ప్రోవిన్స్ అనమాట. సో హైదరాబాద్ స్టేట్ నుంచి ఇట్ హ్యాజంట్ ఎమర్జ్డ్ బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రోవిన్స్ ఆఫ్ ముఘల్ ఎంపైర్. సో ఎర్లీ 18th centuryలో ఏమైంది, ముఘల్ ఎంపరర్ ఏం చేసిండు, నిజాం ఆఫ్ హైదరాబాద్ని సుబేదార్గా అపాయింట్ చేసిండు. దాంట్లో ఏంటి, కర్ణాటిక్ రీజియన్ కూడా ఉంది. కాకపోతే నవాబ్ ఆఫ్ ఆర్కోట్ ఉన్నాడు కదా, సో అతను ఏం చేసిండు, ఇండిపెండెంట్గా రూల్ చేసుకున్నాడు అనమాట ఫ్రమ్ ది కంట్రోల్ ఆఫ్ నిజాం ఆఫ్ హైదరాబాద్, అలైనింగ్ క్లోజ్లీ విత్ బ్రిటిష్. అంతేగాని హైదరాబాద్ స్టేట్ నుంచి ఎమర్జ్ అవ్వలేదు. సో దిస్ ఈస్ ది థింగ్. So thus Nawab of Arcot emerged independently and was not part of the Hyderabad state.
సో మరి మనం ఇప్పుడు జస్ట్ టెక్స్ట్ బుక్లో చదువుకుంటూ పోతే ఈ పాయింట్ని మనం అబ్జర్వ్ చేస్తామా? చేయలేం కదా. ఇప్పుడు మనకి గుర్తుంటుంది. సో నిజామాబాద్ ఆఫ్ ఆర్కోట్ ఏంటి? ఇండిపెండెంట్ స్టేట్, కాకపోతే హైదరాబాద్ నుంచి ఎమర్జ్ అవ్వలేదు. ఇట్ ఈస్ ఏ ఇండిపెండెంట్ సూబ్ ఆఫ్ ముఘల్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ దానికి రీజన్ చూద్దాం. సో థర్డ్ దానికి ఏంటిది అది మరి? ఇది రోహిల్ఖండ్ కింగ్డమ్ వాజ్ నాట్ ఫార్మడ్ అవుట్ ఆఫ్ ది టెరిటరీ ఆక్యుపైడ్ బై అహ్మద్ షా దుర్రానీ. సో ఇది ఎప్పుడు మరి? 18th centuryలో ఎస్టాబ్లిష్ అయింది రోహిల్ఖండ్ అని చెప్పేసి. సో ఎవరు మరి? దావుద్ ఖాన్ అనే అతను ఎస్టాబ్లిష్ చేసిండు. సో లాటర్ ఎక్స్పాండెడ్ బై అలీ మొహమ్మద్ ఖాన్. అతను ఏం చేసిండు? రోహిల్లా పస్తూన్స్ని నాయకత్వం వహించిండు అనమాట. సో ఇదేంటి మరి? రోహిల్ఖండ్ కింగ్డమ్ అనేది అహ్మద్ షా దురానీ టెరిటరీ కాదు. నెక్స్ట్ వచ్చేసి సో ఇంకేంటి మరి? అహ్మద్ షా అబ్దాలీ ఉన్నాడు కదా. సో అతను ఏం చేసిండు? ఇండియాని చాలా టైమ్స్లో ఇన్వైట్ చేసిండు, కానీ రోహిల్ఖండ్ కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. ఓకేనా. ఇంకా స్టేట్మెంట్ స్ట్రాంగ్ ఉండాలంటే ఇది చూడండి. రోహిల్లా సల్లేడ్ విత్ దురానీ డ్యూరింగ్ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్. సో వాళ్ళు వీళ్ళతో కలిసి థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ అగేన్స్ట్ మరాఠాస్ ఫాట్ చేసేళ్ళు అనమాట. ఓకేనా. సో ఈ రెండు కరెక్ట్ కావు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 ఓన్లీ. ఓకే, దిస్ ఈజ్ ది వే వీ షుడ్. సో ఈ 7th క్వశ్చన్కి అసలు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. మీకు ఒక 3 seconds 4 seconds ఇస్తాను, మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేసేయండి. సో ఏంటిది మరి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆన్ ఇండియా డ్యూరింగ్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 19th century. సో మీకు ఒక 2 seconds టైం ఇస్తా, ఆన్సర్ చేయండి, తర్వాత నేను చెప్తా. సో ఇట్లా ఎలిమినేట్ చేయాలి. ఇట్లాంటి లాజికల్ క్వశ్చన్స్ వస్తే ఏంటి స్టేట్మెంట్స్ని ఎట్లా కీన్గా అబ్జర్వ్ చేయాలో చూద్దాం. సో చదివిరనుకుంటా ఆప్షన్స్ ఆన్సర్ చేయండి. చలో, ఐఎమ్ స్టార్టింగ్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది మరి? ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆన్ ఇండియా డ్యూరింగ్. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల ఇండియా మీద ఎట్లాంటి ఇంపాక్ట్ పడింది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్, ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ వర్ రూయిన్డ్. సో మన ఇండియాలో తయారు చేసే వస్తువులకి డిమాండ్ తగ్గిపోయింది అండ్ అవి రూయిన్ అవ్వడం జరిగింది. సో ఇది దీని అర్థం. నెక్స్ట్, మెషిన్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ లార్జ్ నెంబర్స్. సో ఇది చూడండి, మెషిన్స్ వర్ ఇంట్రడ్యూస్డ్, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కూడా బాగానే ఉంది. లార్జ్ నెంబర్స్ వచ్చేసరికి డౌట్ కొట్టట్లేదా? అది మనది కాదు, మనది వాళ్ళకి అవసరమయ్యేంత వరకే వాళ్ళు పెట్టుకుంటారు, కానీ మనల్ని డెవలప్ చేయాలని మెషిన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. సో అట్లాంటప్పుడు లార్జ్ నెంబర్స్ ఎందుకు ఉంటుంది? ఉండదు. సో దిస్ స్టేట్మెంట్ కెన్ నాట్ బి కరెక్ట్. చాలా కాన్ఫిడెంట్గా పెట్టేసేయచ్చు మీరు ఈ చిన్నవి అబ్జర్వ్ చేసి. నెక్స్ట్ ఏంటి? రైల్వే లైన్స్ వర్ లేడ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. మళ్ళీ చూడండి, రైల్వే లైన్స్ ఓకే పెట్టిల్లు, కానీ వాళ్ళకి ఏంటి? వాళ్ళకి ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళకి అవసరం ఉన్నవి వరకే పెట్టిల్లు అనమాట. సో మెనీ పార్ట్స్ అంటే మళ్ళీ ఇక్కడ డౌట్ కొడుతుంది కదా. సో ఇది కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేదు. నెక్స్ట్, హెవీ డ్యూటీస్ వర్ ఇంపోజ్డ్ ఆన్ ది ఇంపోర్ట్స్ ఆఫ్ బ్రిటిష్ మ్యానుఫ్యాక్చరర్స్. చూడండి, డ్యూటీస్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసేది ఎందుకు? వాళ్ళకు అవసరమైనవి తయారు చేసుకొని వేరే ఎక్స్పోర్ట్ చేసి ఎర్న్ చేయడానికి. సో అట్లాంటప్పుడు వాళ్ళ వస్తువుల మీద వాళ్ళే హెవీ ట్యాక్సెస్ పెడతారా? పెట్టరు. సో దిస్ కెన్ నాట్ బి ఆల్సో కరెక్ట్. మరి ఇది కరెక్ట్ ఎట్లయిందో చూద్దాం. సో మన వస్తువులు అయితే ఇప్పుడు చూడండి, బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చిళ్ళు, వాళ్ళ మెషిన్స్ పెట్టిళ్ళు. సో అదంతా జరిగినప్పుడు ఏంటి? ఆటోమేటిక్గా మన హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి అంతరించిపోతాయి కదా. సో అందుకే దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. సో ఇట్లాంటి వాటికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఏముండదు, డైరెక్ట్ నాలెడ్జ్ యూజ్ చేసి పెట్టేయడం అనమాట. సో దిస్ ఈజ్ ది థింగ్.
సో ఇప్పుడు ఫస్ట్ 9th క్వశ్చన్ చూసేసి తర్వాత 8th క్వశ్చన్కి వెళ్దాం, ఓకేనా. స్టేపుల్ కమోడిటీస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ బై ది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రమ్ బెంగాల్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది 18th century. సో ఏంటి మరి, బెంగాల్ నుంచి ఏమేం కమోడిటీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు 18th centuryలో. సో ఇది మాకు అసలు ఇంత డీప్గా చదవలేదు, ఎట్లా ఆన్సర్ చేయాలి అని డౌట్ రావచ్చు కదా మీకు. సో ఫస్ట్ ఈజీగా ఎలిమినేట్ ఎట్లా చేద్దామో చూద్దాం ఫస్ట్. సో ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. మనకి ఫస్ట్ మీరు ఒక ఆన్సర్ అనుకోండి, తర్వాత మనం ఎట్లా ఎలిమినేట్ చేద్దామో చూద్దాం, ఓకేనా. 2 seconds 3 seconds టైం ఇస్తున్నా, లేదా పాజ్ చేసి ఆన్సర్ చేసి బ్యాక్ టు వీడియో రండి, ఓకేనా. ఫస్ట్ ఏం అడుగుతున్నాడు, మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అడుగుతున్నాడు కదా. ఎక్స్పోర్ట్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో రా కాటన్, ఆయిల్ సీడ్స్, ఓపియం ఉంది. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే, మన దగ్గర కాటన్ని ఫర్నిష్ చేసి క్లాత్స్గా చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు, అంతే కదా. లేకపోతే సరే రా కాటన్ మీద మీరు డౌట్ ఉండొచ్చు. ఆయిల్ సీడ్స్ మనం ఇంపోర్ట్ మన దగ్గర ఎక్కువ పండకపోయేది ఆయిల్ సీడ్స్ ఇంపోర్ట్లో ఉండే కానీ ఎక్స్పోర్ట్లో లేకుండే కదా. సో ఓపియం అనేది ఎక్స్పోర్ట్ చేస్తారు కానీ ఇది లేకుండే, లేదా రా కాటన్ కూడా లేకుండే. సో ఇట్లా ఎలిమినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షుగర్, సాల్ట్, జింక్, లెడ్. షుగర్ చేసే ఛాన్సెస్ ఉంది ఎక్స్పోర్ట్, సాల్ట్ ఎక్స్పోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. కానీ జింక్, లెడ్ ఏంటివి, అవి మెటల్స్. సో అప్పుడు అంత లేదు కదా. సో ఇవి కాదు, దిస్ కెన్ నాట్ బి కరెక్ట్. నెక్స్ట్ కాపర్, సిల్వర్, గోల్డ్, స్పైసెస్. సో గోల్డ్ అనేది మ్యాక్సిమం అది కూడా బెంగాల్ నుంచి. సో ఇక్కడ స్పెసిఫిక్ ఇచ్చిళ్ళు బెంగాల్ అని చెప్పేసి. సో ఇక్కడ మెటల్సే ఎక్కువ ఉన్నాయి. సో దిస్ కెన్ నాట్ బి కరెక్ట్ ఆన్సర్. సో మిగిలింది ఏంటి, సో ఓపియం చేస్తారు, కాటన్ చేస్తారు, సిల్క్, సాల్ట్ పెటర్. సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇట్లా ఎలిమినేట్ చేసుకోవాలి. సో మిగిలింది ఇదే కదా. సో ఇవన్నీ ఎలిమినేట్ అయిపోయినాయి, మిగిలింది ఇదే కాబట్టి ఆప్షన్ ఈస్ డి. సో ఇన్ దిస్ వే యూ షుడ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. నెక్స్ట్ సో మరి ఈ క్వశ్చన్కి వెళ్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. సో మీకు ఇవి గుర్తుండాలి. రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి కంప్లీట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1947. సో ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియోలో కంప్లీట్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను 1773 to 1947. సో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో మీరు అవిని ఫినిష్ చేయాలనుకుంటే గో త్రూ దట్ వీడియో, ఓకేనా. సో ఏంటి మరి, ఒకసారి మనం స్పెక్ట్రమ్లో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813లో ఏమేమి ఉన్నాయి చూసి ఇటు వద్దాం. లెట్స్ గో టు స్పెక్ట్రమ్. స్పెక్ట్రమ్ ఐ థింక్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వే ఆఫ్ స్టడీ. సో కంటిన్యూ దిస్ వే ఆఫ్ స్టడీ బికాస్ ఇట్ విల్ బీ ఇంపాక్ట్ఫుల్. గుర్తుండడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. సో మనకేం కావాలి, 1813 కదా. 1813 లెట్స్ సర్చ్ ఇట్. సో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. సో 500స్లో ఉంది. లెట్స్ గో టు ఇట్. Just a minute. So yeah, we got it. So Charter Act of 1813లో ఏముందో చూద్దాం. So in England, the business interests were pressing for an end to the company's monopoly over trade in India. So ఏంటి మరి, కంపెనీస్ మోనోపోలీ ట్రేడ్ ఇన్ ఇండియా మీద ఇంట్రెస్ట్ అనేది ఎండ్ అవ్వడానికి వస్తుంది. సో ఇక్కడ చూడండి పాయింట్. ద కంపెనీస్ మోనోపోలీ ఓవర్ ట్రేడ్ ఇన్ ఇండియా ఎండెడ్, బట్ ద కంపెనీ రీటైన్ ది ట్రేడ్ విత్ చైనా అండ్ ది ట్రేడ్ ఇన్ టీ. సో మనకి
1813లో ఏమైంది, 1813లో మొనోపోలీ అనేది ఎండ్ అయింది. టీ అండ్ చైనా మిగిలింది. మొనోపోలీ ఆఫ్ ట్రేడ్ విత్ టీ అండ్ చైనా మిగిలింది 1813లో. సో ఇదొక పాయింట్. నెక్స్ట్ ఇంకా పాయింట్స్ ఏమున్నాయి, కంపెనీస్ షేర్ హోల్డర్స్ వర్ గివెన్ 10.5% డివిడెంట్. సో వాళ్ళకి డివిడెంట్ ఇచ్చేయాలంట. అండ్ ఇంకేంటి, కంపెనీ వాజ్ టు రిటైన్ ది పొసెషన్ ఆఫ్ టెరిటరీస్ అండ్ రెవెన్యూ ఫర్ 20 years మోర్. సో ఇది తెలిసిందే కదా మీకు, ప్రతి దాంట్లో యాక్ట్లో 20 years అని ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తారు కదా. సో 1813లో కూడా 20 years అనేది క్లాస్ పెట్టిల్లు ఎక్స్టెండ్ చేద్దామని చెప్పేసి. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వర్ ఫర్దర్ ఎన్లార్జ్డ్. సో ఆల్రెడీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పవర్స్ పెట్టింది, అది ఎన్లార్జ్ చేసింది. నెక్స్ట్ ఏ సమ్ ఆఫ్, ఇది చూడండి, 1 lakh rupees వాజ్ టు బి సెట్ aside ఫర్ రివైవల్, ప్రమోషన్ అండ్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ లిటరేచర్, లర్నింగ్ అండ్ సైన్స్ అమంగ్ నేటివ్స్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్. దిస్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. సో మీకు ఇక్కడ 1813లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నాయి, ఒకటేమో టీ అండ్ చైనా గుర్తుపెట్టుకోవాలి, ఇంకొకటి 20 years ఎక్స్టెండ్ చేసిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 lakh rupees aside ఫర్ ఎడ్యుకేషన్. 1813 రిమైండ్ దిస్, 1813 అంతేగా, 1813 మనం చూసేది. ఎస్, 1813. నెక్స్ట్ ఇంకేం చేసింది, రెగ్యులేషన్స్ మేడ్ బై కౌన్సిల్ ఆఫ్ మద్రాస్, బాంబే అండ్ కల్కత్తా వర్ నౌ రిక్వైర్డ్ టు బి లేడ్ బిఫోర్ ది బ్రిటిష్ పార్లమెంట్. సో వీళ్ళు చేసే రెగ్యులేషన్స్ని బ్రిటిష్ పార్లమెంట్ ముందు పెట్టాలంట. సో ఎక్స్ప్లిసిట్గా కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ బ్రిటిష్ టెరిటరీస్ని ఫస్ట్ టైం డిఫైన్ చేసిళ్ళు. ఇంకేంటి మరి, సో సపరేట్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అండ్ పవర్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ నాట్ ఓన్లీ డిఫైన్ బట్ ఆల్సో, సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళ పవర్ గురించి చేసిళ్ళు. సో దట్ ఈస్ ది థింగ్. ఇంకా క్రిస్టియన్ మిషనరీస్కి పర్మిషన్ వచ్చింది టు కమ్ టు ఇండియా అండ్ ప్రీచ్ దర్ రిలీజన్. సో క్రిస్టియన్ మిషనరీస్ ఈజ్ ది ఇంపార్టెంట్ థింగ్. సో 1813 చూసిలుగా. సో లెట్స్ గో బ్యాక్ టు దట్ క్వశ్చన్స్ అండ్ ఇప్పుడు మీరే సాల్వ్ చేస్తారు. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి, కరెక్ట్ స్టేట్మెంట్ ఏది కాదు. సో గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి. 1813లో ఏంటి, టీ అండ్ చైనా. నెక్స్ట్ 20 years ఎక్స్టెండ్ చేసిళ్ళు అండ్ 1 lakh పక్కకు పెట్టిళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రిస్టియన్ మిషనరీస్కి పర్మిషన్ ఇచ్చిళ్ళు. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. లెట్స్ గో బ్యాక్ టు దట్. సో ఇట్ ఎండెడ్ ఫస్ట్ పాయింట్, ఫస్ట్ స్టేట్మెంట్. సో మనకి ఏం అడుగుతున్నారు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ గివెన్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటివి అని అడుగుతున్నారు. సో ఇట్ ఎండెడ్ ది ట్రేడ్ మొనోపోలీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ ఫర్ ట్రేడ్ ఇన్ టీ అండ్ ట్రేడ్ విత్ చైనా. సో ఇది మీరు అక్కడ చూసిల్లు కదా. సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉందా ఈ స్టేట్మెంట్ కరెక్టా కదా అని. సో ఎవరైనా రాంగ్ చెప్తే యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్. సో దిస్ ఈస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్, it asserted the sovereignty of British Crown over Indian territories held by the company. And next వచ్చేసి the revenues of India were now controlled by the British Parliament. ఇది ఉందా, రెవెన్యూస్. సో రెవెన్యూస్ ఆఫ్ ఇండియా వర్ నౌ కంట్రోల్డ్ బై ది బ్రిటిష్ పార్లమెంట్. ఇది లేదు, బికాస్ 1813 కన్నా ముందే కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది కదా. సో ఇట్ కెనాట్ బి కరెక్ట్ ఆప్షన్. And is asserted the sovereignty of British Crown over the Indian territories held by the company. ఇది కరెక్టే కదా స్టేట్మెంట్, ఇంతకుముందు దాంట్లో చూసుకున్నాం కదా. సో స్టేట్మెంట్స్కి పోయి ఏమేమి కరెక్ట్ మరి, 1 and 2 ఓన్లీ. సో ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్దాం. సెకండ్ పాయింట్ మీకు ఎక్కడుందో చూపిస్తారు. ఇట్ asserted the sovereignty of British Crown over the Indian territories held by the